వెబ్ సిరీస్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడేమో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తుంది. రీసెంట్గా సత్యభామలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేసింది తనే నేహా పఠాన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆదరించడానికి రెడీగా ఉన్న రావండి. ఎందుకంటే మంచి మంచి వెబ్ సిరీస్ స్టూడెంట్ చాలా బాగుంది. చాలా చాలా మంది యూత్ని అయితే ఆవిడకి హృదయాన్ని కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. తర్వాత సత్యభామలో కూడా మంచి రోల్ చేసింది. ఇప్పుడేమో ఎటువంటి ప్రాజెక్టులు చేయబోతాం తెలుగులో కానీ, అలాగే తమిళ్, మరాఠీలో కానీ ఏమేమి చేయబోతుందో ఆవిడని అడుగు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. అలా ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి ఒక్క వెబ్ సిరీస్ 2-3 సినిమాలతోనే మీకు తెలుగు బాగానే వచ్చేసింది? కొంచెం నేర్చుకుంటాను ఇప్పుడు కూడా. ఇంకా ప్రాపర్ గా రాలే. ఓకే ఓకే. ఏంటి ఎక్కడ మీ ప్రాపర్ బాటమ్ బాండ్ ఎక్కడ? ముంబై, థానే. ఏంటి సినిమాల మీద ర్యాంప్ వాక్ చేశారు, మోడలింగ్ చేశారు కదా? మోడలింగ్ కాదండి, జస్ట్ ఐ హావ్ డన్ ఎపిసోడిక్ షోస్ ఇన్ హిందీ అండ్ మరాఠీ. మరాఠీతో ఒక వెబ్ సిరీస్ చేశాను వెన్ ఐ వాస్ 12 years old. 12 years old నుంచి స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత కోవిడ్ తర్వాత ఇప్పుడు ఆడిషన్ ఇచ్చాను. సో ఆడిషన్ స్టూడెంట్ అండ్ సత్యభామ. ఓకే. ఏంటంటే మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ చనిపోయారు. మై మామ్ ఇస్ దేర్. హౌస్ వైఫ్? నో, షీ ఈజ్ అన్ ఇన్ఛార్జ్. ఓకే. ఆవిడ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎంకరేజ్మెంట్ ఇన్ ది స్టార్ట్ ఇట్ వాజ్ నాట్ దేర్, బట్ ఇప్పుడు ఉంది. బికాజ్ తనకి తెలుసు కదా సత్యభామ అనే వస్తుంది, స్టూడెంట్ కూడా సో ఇట్ వాస్ గుడ్. ఎప్పుడంటే ఫస్ట్ అవకాశం ఎప్పుడు? 12 years old లో మీకు అవకాశం వచ్చింది ఒక వెబ్ సిరీస్ లో. తర్వాత నుంచి ఏ అవకాశాలు వస్తూ వచ్చినాయి? ఆపర్చునిటీస్ అర్థం కాదు. అవకాశం, సినిమా ఛాన్సెస్, మూవీ ఛాన్సెస్ ఆర్ వెబ్ సిరీస్ ఛాన్సెస్ ఆఫ్టర్ 12 years ఆఫ్టర్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? సో నేను సైడ్ క్యారెక్టర్ తో చేశాను, స్మాల్ క్యారెక్టర్ తో స్టార్ట్ చేశాను. బికాస్ నాకు కూడా ప్రాపర్ గానే యాక్టింగ్ రాలేదు ఆ టైంకి. సో చేస్తే సైడ్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్, దాని తర్వాత లీడ్స్. సో అలా చేశాను. ఎపిసోడిక్ షోస్ చేశాను, మూవీస్ కాదు. ఆడిషన్ ఇచ్చాను బట్ ఐ గాట్ రిజెక్టెడ్. బాలీవుడ్ లో ఏం చేశారు? బాలీవుడ్ లో మూవీస్ చేయలేదు, జస్ట్ ఎపిసోడిక్ షోస్ చేశాను. సావధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్ అలాగా. ఓకే. ఎన్ని ఎపిసోడ్ చేసి ఉంటారండి క్రైమ్ పెట్రోల్? 3-4 ఎపిసోడ్స్ చేశాను. సావధాన్ ఇండియాతో 7-8 ఎపిసోడ్స్ చేశాను. క్రైమ్ అలర్ట్ తో 4 ఎపిసోడ్స్ చేశాను. ఎప్పుడు నేహా పఠాన్ అనే పేరు ఎప్పుడు ఫేమ్ లోకి వచ్చిందా? ఎప్పుడు వినిపించింది, పాపులర్ అయింది? స్టూడెంట్ తర్వాత. తెలుగే? నాట్ బాలీవుడ్, మరాఠీ కాదు. స్టూడెంట్ తర్వాత వచ్చింది. మదర్ టంగ్ మరాఠీ. మరాఠీలో ఏం చేశారు? మరాఠీలో ఒక వెబ్ సిరీస్ చేశాను, షాళా. అది క్లిక్ అయిందా? క్లిక్ కాదు, చిన్న క్యారెక్టర్ ఉంది అంతే, సైడ్ క్యారెక్టర్, అది కూడా లీడ్ కాదు. ఈ స్టూడెంట్ నెంబర్ 1లో ఎలా వచ్చిందండి అవకాశం? ఎవరు చూశారు, ఎలా వచ్చారు? అంత మెయిన్ లీడ్ ఎలా ఇవ్వగలిగారు? ఎందుకంటే వీళ్ళందరినీ దాటుకుని చాలా మంది ఆడిషన్ జరుగుంటాయి, స్టూడెంట్ కూడా పెద్ద సిరీసే కాబట్టి. ఎలా వచ్చింది అవకాశం? సో ఇన్స్టాగ్రామ్ తో నాకు ఒక మెసేజ్ వచ్చింది ప్రొడక్షన్ తో. I thought it's not real, but then they texted me again and again, student is there is one series. And I said no, my goal is only to do films, I won't do series. But later on I got to know Shanmugh is there and all. So that's how I gave audition ఇచ్చాను తర్వాత వాళ్ళకి ఆడిషన్ నచ్చింది. సో ఆడిషన్ తర్వాత దే గేవ్ మీ నరేషన్ అండ్ దెన్ దే ఫైనలైజ్డ్ మీ. లుక్ టెస్ట్ అయిపోయింది, దాని తర్వాత ఫైనలైజ్ అండ్ దెన్ షూటింగ్ అయిపోయింది. ఎన్ని రోజులు చేశారండి స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ? స్టూడెంట్ ఎన్ని డేస్? హౌ మెనీ డేస్ కౌంట్ చేయలేదు, మొత్తం ఇయర్ పోయింది. ఆన్ ఆఫ్. అప్పుడే స్టడీసా మీరు? I was an air hostess before. వేరే హాస్టల్సా? మంచి జాబ్ కదండి, ఎందుకు వచ్చారు? ఎయిర్ హోస్టెస్ చేశాను కానీ నా పేరెంట్స్ కి యాక్టింగ్ నచ్చలేదు. దట్స్ వై ఐ డిడ్ ఎయిర్ హోస్టెస్ జాబ్ ఫర్ 3 months. But I did, and then I understood, no, I'm an actor, I want to act. Since childhood I'm acting, and this is not my goal. So I felt like, okay, we'll switch back to acting, and then I continued acting. ఆఫ్టర్ స్టూడెంట్ ఎన్ని అవకాశాలు వచ్చాయి? తెలుగు నుంచి, ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఏమన్నా అవకాశాలు వచ్చాయి ఆఫర్స్? స్టూడెంట్ తర్వాత ఆఫర్స్ వచ్చింది, బట్ నాకు స్టోరీ నచ్చట్లేదు. స్టోరీ నాకు చాలా ఇంపార్టెంట్. స్టోరీ ఇఫ్ ఇట్స్ గుడ్ దెన్ ఐల్ డూ.
If it's not good, the character is not important, then I'll wait for something else. So I'm waiting. Good story ఉంటే నేను చేస్తాను. ఎట్లా ఉంది షణ్ముఖ్ జస్వంత్? గతంలో అతను కూడా వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు, చిన్న యూట్యూబ్లో చాలా షోస్ చేస్తూ ఉంటాడు. అతనితో కోస్టార్గా ఎలా ఉండేవాడు? He is very supporting, hardworking and dedicated towards his work. టచ్లో ఉంటాడు ఇప్పుడు కూడా? Yes, touch లో. ఎలా ఉండేది ఆ 1 year మీ ప్రయాణం ఎలా ఉండేది? ఎందుకంటే స్టూడెంట్ ఆ లైఫ్, మీరు కూడా అదే ఏజ్లో ఉన్నారు, సేమ్ మీ లైఫ్లో జరిగినవే జరుగుతూ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ కూడా మీ స్టడీ లైఫ్లో జరిగినవి కొన్ని జరుగుతుంటాయి. అటువంటివి ఏమైనా జరిగాయా స్టూడెంట్ సిరీస్లో? కొంచెం డిఫరెంట్ ఉంది నా రియల్ లైఫ్ తో క్యారెక్టర్, బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్ అండ్ +1 +2 ఐ యూస్ టు గో అండ్ షూట్. మొత్తం నా లైఫ్ షూటింగ్ కి పోతుంది. 10th తర్వాత మొత్తం లైఫ్ ఐ వెంట్ ఫర్ షూటింగ్ ఓన్లీ. సో ఐ కుడెంట్ గివ్ ఇనఫ్ టైమ్ ఫర్ మై కాలేజెస్. సో హియర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ కాలేజ్ లైఫ్ in real life. I hear in student during shoots, this lab and these activities, everything I actually experienced over there. So student was beautiful experience and first step of my life, I can say. మీరు రియల్ గా స్టడీస్ లో బంక్ కొట్టేశారు కదా, బంక్ కొట్టారు కదా, పాస్ అయ్యారా? బంక్ I don't used to షూట్ కోసం బంక్ కొట్టారు. షూట్ కోసం బంక్ కొట్టాను. పాస్ అయ్యారా మీరు? పాస్ ఫెయిల్? పాస్. So I don't used to go to college, okay, but mottam year I don't used to go. I'll only used to go for viva and exam. But still in the end of the college I got best student of the year award. Because I used to act, so my the principal, the teachers, andarki telsu that I'm an actor, I'm acting ani. So because of that I got best student of the year without any presenting. మీ మదరు బిజీగా ఉంటారు, ఇన్ఛార్జ్ మీరే ఉంటారు, సోలోగా తిరుగుతూ ఉండాలి. తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ ఈ లాంగ్వేజెస్లో అవకాశాలు వస్తాయి, ఆఫర్స్ వస్తే మీరు సింగిల్గా తిరుగుతూ ఉంటారా? అవునవును, నేను వెళ్తాను షూట్ కోసం. బికాజ్ నౌ ఐ గాట్ హ్యాబిట్ ఆఫ్ ఇట్ సిన్స్ చైల్డ్హుడ్ ఐఎమ్ వర్కింగ్ కదా. సో ఇప్పుడు మై మామ్ అండ్ ఆల్ వోంట్ కమ్, ఐల్ ఓన్లీ గో, ఐల్ షూట్ అండ్ ఐల్ కమ్ బ్యాక్, అంతే. కొంచెం ఏం భయం అనిపించదా సింగిల్గా సోలోగా వెళ్తుంటారు? లేదు, ఇప్పుడు హ్యాబిట్ ఉంది కదా. సో ఎనీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టోటల్ సినిమా కెరియర్ కానీ, మరాఠీ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్, తెలుగులో కానీ ఏమైనా బెటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? బెస్ట్ ఎక్స్పీరియన్స్, బిటర్ ఎక్స్పీరియన్స్ లేదు. అంతా మంచి వాళ్ళే. If you have good vibe, people you will attract good vibe. That's how I believe. సూపర్. ఎట్లా ఉంది సత్యభామ? ఎలా వచ్చింది? ఫస్ట్ ట్రైలర్ చూస్తుంటే మీరు చనిపోయే క్యారెక్టర్ చూపిస్తున్నారు, చనిపోతారా? అవునవును. ఎందుకు వేసారని ట్రైలర్ లో అది? బికాస్ దాట్స్ నాట్ ద క్లైమాక్స్ వేరే ఉంది కదా. అంటే మీరు ఉంటారు, నేనేం చెప్పలేను. నేను ఉంటాను, నేను లేను, నేను చెప్పలేను. యూ హ్యావ్ టు వాచ్ మూవీ ఫర్ దట్. అది ఎలా వచ్చింది? సత్యభామ ఎలా వచ్చింది? సత్యభామ నాకు ఆడిషన్ కాల్ వచ్చింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో. అండ్ స్టూడెంట్ షూట్ జరుగుతుంటే ఐ మేడ్, వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ వైజాగ్, audition I made and then I send it to them. So that's how they liked my performance. They called me for the narration. They got narration done. I liked the story. I like, okay, I'll do it as Hasina. So ఇంకా వేరే క్యారెక్టర్ కూడా ఉంది, నేహా మాయ, డ్యూయల్ క్యారెక్టర్, సేమ్ సత్యభామతో. సో దెర్ ఆర్ 2 options. This character is there and this character. But personally I liked Hasina character. But here also I'll do this dual character. కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయింది. విల్ డూ దిస్ ఆర్ దిస్. దెన్ డైరెక్టర్ చెప్పారు దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ అని. అండ్ ఇమోషనల్ టచ్ ఉంటుంది మూవీతో, హసీనాతో. సో ఐ లైక్ ఓకే, ఐ డూ హసీనా. ఎలా ఉంటుంది? శశికిరణ్ తిక్క యాజ్ ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టరు, ఎంత ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన లొకేషన్లో ఉంటారు, ఆయన కూడా కొన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే క్షణం కానీ, మేజర్ కానీ మంచి మంచి బ్లాక్ బాస్టర్ తీశారు ఆయన. ఎలా ఉంటుంది ఆయనతో వర్క్? హీఈస్ వెరీ కామ్ డైరెక్టర్, వెరీ కామ్. అండ్ కొంచెం ఆఫ్టర్ ఫ్యూ టేక్స్ చేస్తుంటే డైరెక్టర్స్ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. What is this? Why is she not doing? But him, Sashi sir and never ever got angry on anything. 10 takes aina parledu, but you should give it at the best. That's how they believe. So he's very calm director.
And Suman sir, as a director, very very supporting. He always told me, this is how Hasina is, you should behave like this is the lines, you should say this lines, how will you say this lines, because నాకు తెలుగు రాదు కదా. అవును. So they'll tell me, this is how will you say modulation, చెప్పు ఒకసారి చెప్పు. So that's how they treated me like a baby. ఎట్లా కాజల్ మ్యామ్ కు మీకు కాంబినేషన్ ఉంటాయా? Hmm. ఉన్నాయా సీన్స్ కాంబినేషన్? ఉంది ఎలా ఉంటుంది, తను ఎలా ఉంటుంది? చాలా బాగుంది. షీ హస్ గాట్ దట్ సూపర్ స్టార్ ఆరా. ఇఫ్ షీ కమ్స్ ఎంటర్, ఐ వాస్ ఇన్ ఇనిషియల్ ఫేజ్ చాలా భయమేస్తుంది నాకు తన దగ్గర, నేనేం చెప్పలేను. బట్ as soon as I shot with her, I got to learn so many things from her. And her positive aura, and the way she performs scenes with her ease, that's how I learned. So తను పెద్ద పెద్ద హీరోస్ తో యాక్ట్ చేసింది కదా కాజల్, ఆ యాటిట్యూడ్ అని చూపిస్తుందా? ఏం లేదు యాటిట్యూడ్ ఏం లేదు. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ వైల్ షూటింగ్ ఆల్సో. మీరు కామ్గా ఉంటారు, అసలు మీరు ఎవరిని పట్టించుకోరు, మీ పని మీదే అనుకుంటారు, అందువల్ల మీరు ఎవరిని పట్టించుకోరు. she is very calm, and she will not make you feel like you are a small actor, you are a newcomer. Nothing like that. She'll make sure that you are same as hers, and performing with so much of ease. She'll make you comfortable also. So ప్రొడక్షన్ హౌస్ సేమ్ శశికరణ్ గారే, వాళ్ళదే ప్రొడక్షన్ హౌస్ కూడా, వాళ్ళ బ్రదరే ప్రొడ్యూసర్. ఎట్లా ఉంటుందండి? వాళ్ళు అనుకున్న విధంగా సినిమా తీసారా? ఆర్టిస్టులకి కంఫర్ట్ జోన్ ఇస్తారా? ఎట్లా ఉంటుంది వాళ్ళతో వరకు? ప్రెజర్ ఉంటుందా? they are amazing at managing, very very amazing. Vittal garu oka manager unnaru, they are very good at managing about everything. They took care of me from start to end completely. ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది అంటే, మీరు 3 లాంగ్వేజెస్లో చేస్తున్నారు, అప్పటికి హిందీలో చేస్తున్నారు, మరాఠీలో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు, ఎక్కడ ఉంటుంది కంఫర్ట్ జోన్? తెలుగు కంఫర్ట్ జోన్. Telugu will be always first for me, because Telugu is love. And the first biggest project for me was Student. Now this is second biggest, Satyabhama, more bigger than that. ఓకే, ఎటువంటి ఆఫర్లు తెలుగులో వస్తే చేయాలి అనుకుంటే మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు? స్టూడెంట్ తర్వాత అప్రోచ్ అయ్యారు కొంతమంది, క్యారెక్టర్ నచ్చలేదని చెప్పారు. ఎటువంటి క్యారెక్టర్లు మీకు చేయాలని, మీకు పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్ చేయాలని? నాకు లీడ్ heroine characters, but it should have importance. Like if male hero has importance in the movie, female character, female lead kuda undali. Upena reference, that kind of characters. Shyam Singh garu aitho Sai Pallavi garu character, Sita Ramam to Sita character, that kind of character. చూసారా ఇవన్నీ తెలుగు సినిమాలు చూస్తారా? అన్ని చూసాను. హాయ్ నాన్న తో మృణాల్ ఠాకూర్ character, మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. yes. Mahanati to Kirti Suresh garu character, that kind of characters I'm looking for. And none of the least this Satyabhama. సో అటువంటి మీరు ఏదైతే చెప్పారో, మహానటి కానీ, సీతారామం కానీ, తర్వాత సోకాళ్ళు ఇంకా చెప్పారు, ఆ క్యారెక్టర్స్ అటువంటి దట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీకు రావాలి అంటే మీరు చాలా సినిమాలు చేయాలి కదా టాలీవుడ్ లో. వస్తున్నాయా అటువంటి ఆఫర్స్ మీకు వస్తూ ఉంటాయా? వస్తుంది, బట్ ఐఎమ్ లుకింగ్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ విల్ క్రియేట్ అ హ్యూజ్ ఇంపాక్ట్. మూవీ చూస్తే ఇట్ షుడ్ బి ఇన్ పీపుల్స్ హార్ట్. It should be like, okay, yeah, one time watch kaadu. It should be somewhere in their heart. People should watch again and again. That kind of movies I want to do. ఒక్కోసారి గ్లామరస్ రోల్స్ వస్తూ ఉంటాయి, అయ్యేంటి ఒప్పుకుంటారా, రిజెక్ట్ చేస్తారా? Depends on the character, andi. If it's good, if it's creating a huge impact in the movie, very very important character, then I might go. I might do. తెలుగులో ఏ హీరోతో చేయాలి అని బాగా ఇష్టంగా ఉంటుంది, ఈ హీరోతో అయితే బాగుంటుంది, నా పేరు ఈ హీరోతో బాగుంటుందని చిన్న చిన్న మైండ్లో ఉంటుంది. So every time there will be one timing 11:11 while sleeping, and I'll wish one day I'll work with Allu Arjun garu. Every night, every morning ఒక్కొక్కరు manifest చేస్తారు కదా, someday I'll do this, someday this is my goal. So that is my goal. Someday I want to work with him as a lead, and Ram Charan garuto, and Nani garu. That's నాని మీ పేరు అయితే భలే చక్కగా ఉంటుంది. Sorry? నాని మీ పేరు అయితే చాలా బాగుంటుంది, లైక్ శామ్ సింగ్ రాయ్. ఎలా, ఎవరి ఫ్యాన్ మీరు తెలుగులో టాలీవుడ్లో అయితే? So yeah, I like this actors most.
అల్లు అర్జున్ గారు, నాని గారు అండ్ రామ్ చరణ్ గారు. ఓకే. తెలుగులో ఇప్పుడు వరకు ఏమేమి సినిమాలు చూస్తారు? ఇప్పుడు మీరు చెప్తున్న సినిమాలు కాకుండా మీ ఫేవరెట్ మూవీ అంటే ఇది టాలీవుడ్లో? ఫేవరెట్ మూవీ సీతారామం. సీతారామం. సూపర్. ఏ డైరెక్టర్తో చేయాలనుకుంటున్నారు? డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీతో. సో దెర్ ఈస్ నాట్ స్పెసిఫిక్ పర్సన్, there is a list I have to work with all the directors, because as an actor we will get to learn different qualities from different directors. శశి కిరణ్ టిక్కా సార్ తో సుమన్ సార్ తో చేశాను మూవీ సత్యభామ. అక్కడ కూడా I got to learn so many things. So every director will teach me many things. That is my main motive to work with all the directors. ఓకే. ఈ టాలీవుడ్లో మీరు చూసింది ఏంటి? బాగుంది, ఇండస్ట్రీ బాగుంది అంటున్నారు. ఇక వర్క్ విషయంలో కానీ ఏదైనా విషయంలో ఏంటి స్పెషల్ అంటే టాలీవుడ్లో ఏం చెప్తారు? టాలీవుడ్లో టెక్నికల్ క్రూ అండ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ఫీమేల్ యాక్టర్స్. I have noticed that. Female actors gani edina gani everyone they're very respectful. Even if someone is 40 years old or 50 years old, still they will call me ma'am, they won't call me by name. So that thing I love the most. So yeah, that is the best thing I have noticed. మ్యామ్ ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఆఫ్టర్ సత్యభామ ఏ ప్రాజెక్ట్లో ఓకే చేశారు? ఆఫ్టర్ సత్యభామ నేను ఒక సాంగ్ చేశాను 4 language తో ఉంది. సాంగ్ అంటే మీరు ఓన్గా చేశారా? Own కవర్ కాదు, ఒక కవర్ సాంగ్ కాదు, ఒక ఒరిజినల్ సాంగ్ ఉంది. సో ఇట్ విల్ రిలీజ్ ఇన్ జులై ఆర్ ఆగస్ట్ సంథింగ్. ఎవరండి దాని డైరెక్టర్ ఎవరు? కొరియోగ్రాఫర్ ఎవరు? ఎట్లా? ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ. Love story, this is all I can say. And rest is the mystery. Vishnu Garu is the director and Nitish Kaumade is an actor for that. ఎవరండి? ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది స్టార్ట్? Telugu original. తెలుగు ఒరిజినల్. ఓకే. ఇప్పుడు నేను మొత్తం తెలుగుతో ప్రొజెక్ట్ చేస్తాను. తెలుగు మీద ఫోకస్ చేస్తారు? మొత్తం ఫోకస్ 100%. తర్వాత ప్రాజెక్ట్సా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఐ కాంట్ సే రైట్. మీకు నచ్చాలి అంటే ప్రాజెక్ట్, అయితే మీరు ఇంత సెన్సిటివ్గా చెప్తున్నారు, చాలా చాలా హంబుల్గా ఉండే క్యారెక్టర్స్, సీతారామం కానీ తర్వాత మహానటి కానీ, ఇటువంటి క్యారెక్టర్లు అంటే మీ దగ్గరికి వస్తారా? ఇటువంటి క్యారెక్టర్లే ఫిక్స్ అయ్యి ఉంటే గ్లామరస్ క్యారెక్టర్ మీ దగ్గరికి వస్తారా? మరి గ్లామరస్ క్యారెక్టర్ ఇస్ సెకండరీ. ఫస్ట్ ఇస్ దిస్ మచ్ what I spoke right now, Sitaramam, Sai Pallavi characters or Kirti Suresh character, what she performs. Yashoda also, Samantha garu chesaru. That kind of characters is my primary focus. And love stories unte, beautiful love stories unte nenu chestanu. Story importance and something different should be there. That is my main focus. మరి ఎలా? మీరైతే ముంబైలో మీరు అక్కడికి వెళ్ళిపోతారు, మీకు ఇక్కడి నుంచి ఫోన్ చేయాలి అంటే మీకు అందుబాటులో ఉండాలి. నేహా పటాన్ అందుకోవాలి అంటే నేహా పటాన్కి ఒక చిన్న సినిమా చేస్తున్నారు, క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. వాళ్ళకి నేహా పటాన్ కావాలి అనుకుంటే మీరు ఎవరికి అందుబాటులో ఉంటారు? ఇక్కడ మీకు మేనేజర్ ఉన్నారా తెలుగులో? ఇప్పుడు లేదు, నేను ఓన్ గా మేనేజ్ చేస్తాను. మీకు స్టోరీ చెప్పాలంటే మీ ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయాలి. Yes, Instagram lo ping cheyali. I'll check my emails. So that's how people can reach me. Few people will be having my contact number, technical team over here. So they'll కొంచెం లిటిల్ బిట్ రిస్క్ ఏం కదండి? లేకపోతే హైదరాబాద్ లో ఉంటే మీరు ఆఫర్ మీద ఆఫర్లు వచ్చేస్తాయి కదా. ఆఫర్ వస్తుంటే నేను తర్వాత మేనేజర్ పెట్టుకుంటాను. ఇప్పుడు అవసరం లేదు, సో నేను మేనేజ్ చేస్తాను. ఓకే అండి, సూపర్. అలాగే మీతో పాటు మీకు మంచి క్యారెక్టర్ రావాలి. సత్యభామ కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాగే మీరు అన్నట్టు అల్లు అర్జున్తో కూడా మీరు చేస్తారు, అది కూడా దగ్గరలో ఉంది. మంచి క్యారెక్టర్స్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 7 June కి సత్యభామ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, చూడండి. See you all in the theaters. Thank you.